జగన్, నేను చెప్పినది జాగ్రత్తగా విన్ను. ఈ విషయం మూడో కంటికి కూడా తెలియకూడదు. 5 ఏళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నారు, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టి ఈ బాధ్యత నీ మీద పెడుతున్నా. మీరు ఉప్పు తిని బతికేవాడిని, మీకోసం ఏమైనా చెప్పండి, ఏంటో చెప్పండి. చూడు జగన్, మా అమ్మగారు తీర్థయాత్రకి వెళ్ళారు. తిరిగి రాగానే ఆ లెక్కలన్నీ నువ్వు తయారు చేసి ఉంచాలి. మీకు మీ తమ్ముడికి ఎవరెవరికి ఎంత ఓటర్ వస్తున్నాయో ఆస్తి లెక్కలేసి ఉంచుకుంటారా? అవును, నీ తెలివంతా ఉపయోగించి ఆ లేని ఆ లెక్కల్ని తారుమారు చేయాలి. అంటే మీకు అనుకూలంగానా? ఎస్, నాకు అనుకూలంగానే. 3 వంతుల ఆస్తి నాకు వచ్చినట్టు, 1 వంతు కళ్యాణికి వెళ్ళినట్టు లెక్కలన్నీ తయారు చేసి నువ్వు ఉంచు. అంత తేడా వస్తే కళ్యాణ్ గారికి అనుమానం వస్తుందేమో. నీకు అలాంటి భయమే ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఎన్నున్నాయో మా తమ్ముడికి తెలియదు. ఇంకా మా అమ్మగారు అంటావా, తనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవి లెక్కలు కూడా తెలీదు. అలా అయితే ఆస్తుల్ని చాలా తేలిగ్గా తారుమారు చేస్తారు. చూడు జగన్, నువ్వు అలా చేస్తే నీకు 5 లక్షలు ఇస్తా. ఎందుకంటే నీ చేత ఊరికినే చేయించే ఇష్టం నాకు లేదు. ఈ సంగతి నాకు తెలియదా? మీరు ఎంత మంచివారో అది అందరికీ తెలిసిందేగా. మరొక విషయం చెప్పండి, సందేహం ఎందుకు? కళ్యాణ్ బాబు దగ్గర ఎవరో లత అనే అమ్మాయి పర్సనల్ సెక్రటరీ జాయిన్ అయిందట. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తుంది కాస్త అనుమానంగా ఉంది. అలాంటి పిల్ల కాకులు మనల్ని ఏం చేస్తాయి? చూడు జగన్, ఎలాగనే ఒక అమ్మాయి విషయంలో పేకల మీద తెచ్చుకున్నావు, మర్చిపోయావా? అందుకని పైకి పోయిందిగా. నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది. ఈ అమ్మాయి కళ్ళల్లో చూస్తుంటే కసి, పట్టుదల రెండు కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మంచిగా బతికితే బతుకుతుంది, లేదంటే దాని అక్కలాగే ఇది కూడా పైకి పోతుంది. చూడు జగన్, ఈ అమ్మాయి కళ్ళలో చూస్తుంటే చేం సచ్చినతనే అక్కలా అనిపిస్తుంది. దీని విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, మీరు ఇంకా నిశ్చితంగా ఉండొచ్చు. చూడు జగన్, ఆ అమ్మాయిపై ఒక కన్ను వేసి ఉంచి చెప్పాను కదా, అది మాత్రం మర్చిపోకు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి.